పార్టీకి ఒకే కమ్యూనిటీకి బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో గొడవలు జరిగాయంటే అర్థం ఏంటి? కావాలని ముందు నుంచే కేంద్రంతో పొత్తు పెట్టుకొని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని, కేంద్ర వ్యవస్థలైనటువంటి సంస్థల్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని అడ్డుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ విఘ్నులైనటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ బూతుల్లో నిలబడి 12 గంటల దాకా ఓటు వేసి ఓటని ఆయుధంతో వీళ్ళ నడ్డి విరిశారు. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ మునిగిపోయిన నావా అని అనేక సందర్భాల్లో చెప్పాం. ఇవాళ జ్యోత్స్న గారో లేదా బుద్ధా వెంకన్న గారో ఈ పార్టీని కాపాడాలంటే చిన్నబాబే రావాలి అన్నాడంటే పెదబాబుకి ఏమైంది? పెదబాబు అసమర్థుడని వీళ్ళే తేల్చేశారా? మరి పెదబాబు అసమర్థుడైతే పెదబాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ గంగలో కొట్టుకుపోయినట్టే కదా. ఒకసారి ఆలోచన చేయండి. అలా అనిపించిందా? పెదబాబు అనేటటువంటి వ్యక్తి పనికిరాడు అని వీళ్ళు నమ్మితేనే చిన్నబాబు ఆసరా కోసం ఎదురు చూస్తున్నట్టుగా. నెక్స్ట్ జనరేషన్ రావాలి. ఎలా వారసుడు? వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు ఒక పోలిట్ బ్యూరో ఉంటుంది, దానిలో సభ్యులు ఉంటారు, మేము ఒక కులానికో లేదా ఒక కుటుంబానికో కాదు, దానిలో ఉన్న సభ్యుల యొక్క వాళ్ళ ఆలోచనని వాళ్ళ సపోర్ట్ని తీసుకొని మేము ఎంచుకుంటామంటున్నారు. మరి ఈ చిన్నబాబు గతంలో ఒరగబెట్టిందేంటి? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థల్ని దోచుకున్నాడు తప్ప పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ అనే కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆయన వాటాదారుగా, కుంభకోణానికి సూత్రధారుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చుకొని ఆ తెలుగుదేశం పీఠం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారంటే తెలుగుదేశానికి ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి సేవలు చేసినటువంటి వాళ్ళు ఎందుకు పనికిరారన్నా? ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళకి నాయకత్వ లోపం ఉంది. ఇవాళ నాయకులు లేరు కాబట్టి పీకే గారిని తీసుకొచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చుకొని పోటీ చేయించుకోవడానికి కారణం ఏంది? తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసే శక్తిని కోల్పోయింది కాబట్టి పీకే గారిని తీసుకొచ్చుకొని ఆయన సపోర్ట్ తీసుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తరఫు నుంచో ఏదో ఎన్డీఏ తరఫు నుంచో ఏదో మళ్ళీ ఇంకొక కీలక పదవిని పొందబోతున్నారని మీరే చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ తెలుగుదేశానికి చుక్కాని లేని నావా అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమవుతున్నటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో గెలవబోతుంది? ఇది రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు. పెద్ద ఎత్తున సీఎం గారు కూడా చెప్పినట్టుగా గెలవబోతున్నాం. 151 సీట్లలో గతంలో గెలుస్తామని చెప్పినప్పుడు కూడా ఇదే నవ్వులు నవ్వి ఇదే 150 అని మీరు ఎవరైనా చెప్పారా? ఖచ్చితంగా మంచి నంబర్ని ఆ రోజు కూడా 150 పైచిలుకు స్థానాల్లో మేము గెలవబోతున్నామని అనేక సందర్భాల్లో మా వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా ఇలాగే నవ్వారు. ఇవాళ కూడా ఏముంది? ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీలో మేము గెలవబోతున్నాం. ఎలా గెలవబోతున్నారు దానికన్నా ఒక ఉదాహరణ చెప్పమనండి. గతంలో ఇదే 3 పార్టీలు కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేసిన సందర్భంగా అధికారాన్ని దక్కించుకొని 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీని నెరవేర్చినప్పుడు ఆ పార్టీకి, ఆ కూటమికి ఎందుకు ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు? చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఈసారి కూడా ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి గతంలో ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉద్యోగాలు ఏ విధంగా, ఏ కంపెనీలని ఎలా తీసుకొచ్చి ఎక్కడ ఇస్తాడు చెప్పగలిగారా? చెప్పలేరు కదా. కాబట్టి సార్ 600 హామీలు ఇచ్చినప్పుడు ఒక్క హామీ నెరవేర్చినటువంటి సిగ్నల్ లాస్ అవుతున్నారు. ప్లీజ్ మీరు కొద్దిగా సిగ్నల్లోకి వస్తే మా వాళ్ళు మిమ్మల్ని ఫ్రేమ్లో తీసుకుంటారు. సిగ్నల్లో ఆగండి ప్లీజ్. వర్మ గారు 600 హామీలు ఇచ్చినప్పుడు ఒక్క హామీని నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని 6 హామీలు ఇచ్చినా ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? ఇది వాళ్ళకు వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రజలు చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈవీఎంలో ఆ యొక్క రిజల్ట్ పొందుపరచబడి ఉంది. 4వ తారీఖు నాడు అది బయటకు రాబోతుంది. ఖచ్చితంగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఓకే, కృష్ణాంజనేయులు గారు నమస్తే. చాలా కీలకమైన అంశాలండి. టీడీపీ కూటమికి 130 సీట్లు వస్తున్నాయట. రక్త తర్పణం చేసిన ఆయనే ఈరోజు మాట్లాడిన అంశం. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్కే ఉందని ఒక అంశం. ఆయన ప్రమాణం అమరావతిలో చేస్తారు, ప్రమాణ స్వీకారం. ఆ స్వీకారం చేసిన రోజునే పార్టీ పగ్గాలు, టీడీపీని పార్టీ బాధ్యతలన్నీ కూడా లోకేష్కి అప్పచెప్పాలట. ఏపీ ఎన్డీఏ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ని నియమించబోతున్నారట. ఎవరు సీఎం అన్నది మోదీ డిసైడ్ చేస్తాడట. ఎన్డీఏ కూటమిలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇవి కీలకంగా ఈరోజు సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశాలు. వర్మ గారు ఇప్పుడు ఆయన రక్తర్పణం చేసిన బుద్ధ వెంకన్న 130 చెప్పాడు.
మన డిబేట్ లో ఉన్నటువంటి జోత్స్న గారేమో 140 చెప్పారు. ఉమ్.